హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఆ జాకెట్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ కానీ పొడవు తగ్గినా సరే మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు అసలు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒకటి ఎక్కువ ఒకటి పొడవు తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది మెయిన్ మనకి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కూడా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే బార్డర్ అనేది పెద్ద అయిపోతుంది అనుకున్నట్లయితే బార్డర్ అనేది తగ్గించుకోవచ్చు. లేదా మనకి బార్డర్ ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళు కింద క్లాత్ని యాడ్ చేసుకొని మనం లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి చేతికుట్లు వేసుకోవడానికి. నేను బార్డర్ అంతా వేయడం లేదు కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ చేయడానికి మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ని హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు చంకబాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి కాబట్టి మనకు పొడవుకు ఒక మార్కింగ్ చేసేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ ఏదో ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన క్లాత్ని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ముందు ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే మన క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ జాయింట్ చేస్తాం కాబట్టి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా సైడ్ మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. మనం రెండు జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది ఇక్కడితో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్గా తీసుకోవాలి. మనకి 2.5 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి లోపల ఫోల్డింగ్ అనేది 2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్కి రెండు జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు సరిగా రావడం లేదని చాలామంది అడుగుతున్నారు కదండి. జాయింట్స్ అనేది మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ని చివరికి కలుపుకోవాలి. మనకి అటు ఇటు జరగకుండా క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెజర్మెంట్ అనేది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు
మనకి ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి పొడవని తెలియడం కోసం మనం ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మనం చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ మిడిల్ షోల్డర్ మిడిల్కి రావాలి కరెక్ట్గా, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. మన ప్లెయిన్ బ్లౌజ్కి అయితే రైట్ రాంగ్ తెలియదు కాబట్టి మనం రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అనేది ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా ఈ విధంగా వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్క దానిపై వేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఇవే కాకుండా ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మన డ్రెస్సెస్ కానీ లేదా మనకి 1 గ్రామ్ గోల్డ్ కానీ మిషన్స్ కానీ సిజర్స్ టైలరింగ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి.